ఎస్కేన్ గారు అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ సీన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ రియల్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, కొంచెం తిడుతూ ఉంటారు అమ్మాయిలు కూడా అలా. అండ్ ఈ సినిమా పరంగా అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల న్యూస్లో అలా చూసాను అనమాట, మీకు అండ్ ఈ టీమ్కి అండ్ వైష్ణవి చైతన్య గారికి కొంచెం సమ్ ఏదో డిఫరెన్సెస్ అని అలా చాలామంది రాశారు. బట్ అంటే అవి ఏమైనా ఉన్నాయా అరల్స్ అంటే ఇప్పుడు చూడడానికి చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాయండి. ఒకసారి ఒక WWF రింగ్ ఇలా పెట్టి అందరం కొట్టుకుందాం అనుకున్నాం ఒకసారి, అది పాసిబుల్ అవ్వలేదు. సో ఎప్పుడన్నా అలా ఈవెంట్ ఉంటే మేము అందరం కొట్టుకున్నాం. ఎందుకంటే వైష్ణవ్ అలాగా అందరూ ఒక సినిమా, ఈ సినిమా అందరికీ మాకు చాలా ఇచ్చింది. సో ఈ సినిమా అందరికీ మాకు చాలా చాలా స్పెషల్ ఫిలిం. సో ఈ సినిమా ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటుంది. సో ఇక మీరు అడిగిన క్వశ్చన్కి అందరూ ఒక వేదిక మీద ఉన్న ఇదే ఆన్సర్. సాయి రాజేష్ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. జనరల్గా ఒక మిత్ ఉంటుంది, ఒక సౌత్ ఇండియన్ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ మాత్రమే, మసాలా ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని, అవార్డ్స్ అయితే వాళ్ళు రావు, ఓన్లీ రివార్డ్స్ వస్తాయని. సో దాన్ని బ్రేక్ చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చేసి ఈ మూవీకి ఒక పక్క లవ్ స్టోరీతో, ఒక ప్యూర్ లవ్ స్టోరీతో ఎలిమెంట్ తీసుకుని బ్రేక్ చేస్తారు. అంటే ఆ సీక్రెట్ అంటే స్క్రీన్ ప్లేలో మీరు బాగా ఇంప్రెస్ అయింది అని పర్సనల్గా తీసుకున్న పాయింట్. లేదు సార్, అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి మలయాళీ ఫిలిమ్స్ కాస్త డామినేటింగ్గా ఉండేవి నేషనల్ అవార్డ్స్లో. అటు సైడ్ వెళ్తే బెంగాలీ ఫిలిమ్స్ ఉండేవి. గత 5 సంవత్సరాలుగా మన రిప్రజెంటేషన్, జ్యూరీ కానీ ఎవ్రీథింగ్, సో మన 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 సినిమాల కోసం మనం ఫైట్ చేయటం అనేది ఒక 5-10 ఏళ్ల నుంచి గట్టిగా స్టార్ట్ అయింది. అందుకే మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి. అందులో ఇంతకుముందు ప్యారలల్ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత లేదు ఎంటర్టైన్మెంట్కి కూడా వాల్యూ ఇవ్వాలి, ఆడియన్స్ నచ్చిన సినిమాలకు కూడా వాల్యూ ఇవ్వాలని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆ నేషనల్ అవార్డ్స్లో రావడంతో అందుకే మనకి ఇంకో మనకంటే మాస్టర్స్ ఎవరున్నారు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయటంలో, అందుకని ఎక్కువ వస్తున్నాయి. కలర్ ఫోటోకి